హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఉండే టేస్ట్తోనే మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీరు బయట తిన్నట్లే అదే టేస్ట్తో వస్తుంది. ముందుగా 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టించండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. కార్న్ ఫ్లోర్ని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక చికెన్ ముక్కలు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని ముక్కలను కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగానే బీట్ చేసుకున్న 2 ఎగ్స్ని కూడా వేసుకోండి. హై ఫ్లేమ్ మీద దీనిని ఉడికించుకోండి. చూడండి ఎగ్ ఎలా పొంగుతుందో. ఇలా పొంగితేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకోండి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కదపండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయండి. 1/2 కప్పు బీన్స్ తరుగు, 1/2 కప్పు క్యారెట్ తరుగు, 2-3 టేబుల్ స్వీట్ కార్న్, 1/2 కప్పు క్యాప్సికమ్ వేసుకుని కలుపుకోండి. అలాగే ఒక 1/2 కప్పు క్యాబేజీ, 1/2 కప్పు ఆనియన్స్, 2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకుని కలుపుకుని హై ఫ్లేమ్ మీద ఈ వెజ్జీస్ని ఉడికించుకోండి. అలాగే ఈ వెజ్జీస్కి పట్టడానికి 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకుని ఫ్రై చేయండి. ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. అలాగే ఉడికించుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ కూడా వేసుకోండి. కొంచెం మిరియాల పొడి, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్ మీద టాస్ చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, వేడివేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ.